కడప ఉమ్మడి కడప జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 2 పార్లమెంటు స్థానాల మీద కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. టీడీపీ అయితేనేంటి, వైసీపీ అయితేనేంటి. ఉమ్మడి కడప జిల్లాలో 2 పార్లమెంటు స్థానాల్లో ఇప్పటికీ అభ్యర్థులు ప్రకటించకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. సిట్టింగ్లను మార్చి సీట్లను కేటాయిస్తూ వైసీపీ నేతల్లో గుసగుసలు కూడా వినబడుతున్నాయి. అభ్యర్థులను బేరీజు వేసుకుని ప్రకటించాలన్న కోణంలో వైసీపీ పార్టీ నేతలుంటే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడానికి టీడీపీ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు కడప నుంచి. యూసఫ్, చెప్పండి, 2 ప్రధాన పార్టీలో ముఖ్యంగా ఈ 2 పార్లమెంటు స్థానాల గురించి ఎలాంటి టర్న్స్ తీసుకుంటునే అవకాశం ఉంది అక్కడ? కడప జిల్లాలోని ఉమ్మడి కడప జిల్లాలోని 2 నియోజకవర్గాలు కూడా రాజంపేట పార్లమెంటు స్థానం కావచ్చు, ఇటు కడప పార్లమెంటు స్థానం కావచ్చు, 2 కూడా కీలకంగా మారాయి. వీటితో పాటు కూడా 10 ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అవి కూడా ఈసారి కీలకంగా వ్యవహరించనున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రాజంపేట పార్లమెంట్ నుండి ఇప్పటికే మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కడప పార్లమెంటు స్థానం నుండి అయితే ఇప్పటికే వైఎస్ సమీప బంధువు అవినాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వీరిద్దరు కూడా ఈసారి 2 పార్లమెంట్ స్థానాలతో పాటు 10 నియోజకవర్గాల్లోని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రణాళికను రూపొందిస్తూ ఉన్నారు. దీనికి దీటుగా వైసీపీ కూడా యువరచన రచిస్తూ ఉంది. టీడీపీలో ప్రత్యర్థులను పూర్తి స్థాయిలో వీరిని ఓడించేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటి కోసం ఎంపిక ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. పూర్తిగా చూసినట్లయితే జమ్మలమడుగు నుండి మొదటగా సుధీర్ రెడ్డి మీద మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆదినారాయణ రెడ్డి వారి అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని రంగంలోకి దించారు. అక్కడ కూడా పూర్తిగా టీడీపీకి ఆధిపత్యం వచ్చే విధంగా ప్రణాళికనైతే రూపొందించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో పులివెందుల నియోజకవర్గంలో కూడా బీటెక్ రవి మాజీ ఎమ్మెల్సీ ఎవరైతే వివేకానంద రెడ్డి మీద గెలుపొందారో ఆయన ఈసారి టీడీపీ రంగంలోకి దింపబోతూ ఉంది. కమలాపురం నియోజకవర్గం నుండి పుట్ట నరసింహారెడ్డి ఈయన కూడా కాంగ్రెస్ లో కొనసాగారు. ఈయనకు పూర్తిగా 2 సార్లు టీడీపీ తరఫున పోటీ చేసి స్వల్ప ఓటమి మెజార్టీతోనే ఓటమి పాలయ్యారు. ఆయనను ఈసారి టీడీపీ అక్కడ నుండి ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కడప నియోజకవర్గంలో అయితే విభిన్నమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇక్కడ ఎప్పుడు మైనార్టీ కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గము ఈసారి టీడీపీ మాత్రము నాన్ మైనార్టీ అభ్యర్థి మాధవిరెడ్డికి సీటు ప్రకటించింది. ఇక్కడ నుండి ఈసారి మళ్ళీ ఒకసారి మాజీ మంత్రి అంజద్ బాషా ఎవరైతే ఉన్నారో ఆయన పోటీలో నిలవనున్నారు. బద్వేల్ నియోజకవర్గం మరో నియోజకవర్గము, అక్కడ ఎస్సీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. అక్కడ ఈసారి ప్రస్తుత నేత ఎవరైతే ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారో థామస్ సుధాన్ కాకుండా మరో అభ్యర్థిని మార్చేందుకు డిసి గోవింద్ రెడ్డి ప్రతిపాదన చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరో నియోజకవర్గము రాజంపేట నియోజకవర్గం చూసినట్లయితే అక్కడ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా మార్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా రైల్వే బోర్డు నియోజకవర్గం తీసుకున్నట్లయితే అక్కడ కూడా పూర్తిగా అధికార పార్టీ దాదాపు 10కి 10 మందిలో 5 నుండి 6 మంది అభ్యర్థులకు మార్చేటువంటి అవకాశాలు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. దీనికి అనుగుణంగా టీడీపీ కూడా యువరచన రచిస్తూ ఉంది. ఎవరైతే గెలుపొందేటువంటి అభ్యర్థులు ఉన్నారో వారిని అందరినీ రంగంలోకి దింపేటువంటి ప్రణాళికను ఇప్పటికే రూపొందించారు. పూర్తిగా మనం చూసినట్లయితే అధికార వైఎస్ఆర్సీపీ అయితే 10కి 10 స్థానాలు తాము కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచన కొనసాగిస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పటి నుండి అడుగులు వేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, తదితర కార్యక్రమాలను కార్యకర్తలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నేతల మధ్య కూడా తీసుకుని వెళ్ళి. థ్యాంక్ యూ యూసఫ్.